ఎవరు బాబు తమరు ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథ్ గారిని కలవాలండి. రంగనాథం గారినా? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథ్ గారికా? రంగనాథం గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి. నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉండదు, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బయట పార్క్ చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? మాము ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయ్యా. నేను ఇవ్వను. నేను వదలను. ఎలా వదలను నేను చూస్తాను. చూసుకో. బైక్ ఈడిది కదేంటి? ఉల్లుక్క పట్ట నాకే మస్క ఇచ్చి లోపలికి వెళ్తావురా? రేయ్, ఇది సింగిల్ గేట్ పద్మం ఇవ్వరా, దొరక్కపోవు నీ సంగతి చూస్తా. ఏది నువ్వు చూసేది? సీడీ చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి గానీ. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6,000 ఇత్తలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6,000. జస్ట్ 6,000 సార్? నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా? నా మాటనువా? వినాను, నాకు వినపడదు. ఇలాంటివి అసలు వినపడవు. ఏంటి చెప్పు? చెప్పు. ఓనా అపార్ట్మెంట్ ప్రజలారా, ఇన్నాళ్ళు మనం ట్రైన్కి డ్రైనేజీకి తేడా తెలియని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే ఆపరా బాబు, అందుకే మన సమస్యలన్నీ చెప్తున్నా ఆయన చెవికి వినపడట్లేదు. మన సమస్యలు వినలేను చెవిటివాడా మన సెక్రటరీ. అరే ఆపరా బాబు, ఎందుకన్నా లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు? పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీడీ ప్లేయర్ ఖరీదంతా 6,000. ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు లేవు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18,000 దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్. సరిపోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి. రా, నీ సంగతి చెప్తా. అమ్మా, ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సీడీ పేరు కూడా పెట్టారంట. బ్యాంకులో 18,000 ఉంది కదా, నీకు చెవుడు కదా, వీడికెందుకు ఈ విషయాలన్నీ? ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్నెట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరినో చూస్తే బాగుండదు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంక లేవండి. థ్యాంక్స్. నువ్వు అలా కన్ను కొట్టొద్దే, మాకే ఓ మాదిరిగా మత్తుగా ఉంది. మగాళ్ళు అయితే పిచ్చికి కింద పడిపోవాల్సిందే. ఏయ్, మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందే, కానీ బస్సు అక్కడ ఆపడేమోని. ఎందుకు అప్పుడు? మిస్టర్ కండక్టర్, ఆ రెస్టారెంట్ దగ్గర బస్సు ఆపుతారా? ఎక్కడ పడితే అక్కడ ఆపనని ముందే చెప్పాను కదమ్మా. బస్సు స్టాప్ లోనే ఆపుతాను. స్టాప్ లోనా? అక్కడ ఆపితే 1 కిలోమీటర్ నడిచి రావాలి. నువ్వు ఉండవే. డ్రైవర్ సాబ్. ఎస్. డ్రైవర్ సాబ్, రొంబ థ్యాంక్స్. ఈ రోజు సాయంత్రం కైలాసగిరికి వెళ్దామా? ఏ, నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా? చాచా చాచా ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ వస్తే నువ్వు ఒక్కతే వెళ్ళాలి, కానీ మమ్మల్ని మాయ చేసి నీకు వెలుగా మారుస్తావా? ఎవరైనా కాస్త పుణ్యం కట్టుకోండి నాయనా. అయ్యా, కాస్త రోడ్డు దాటించండి నాయనా. అయ్యా, అమ్మా, అయ్యా, ఎవరైనా కాస్త సాయం చేయండి అయ్యా. ఎవరైనా రోడ్డు దాటించండి అయ్యా. పాప రోడ్డు దాటడానికి కష్టపడుతుంది, వెళ్ళి హెల్ప్ చేద్దామా? దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. ఎలా హెల్ప్ చేస్తాం? ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం. వెళ్ళి హెల్ప్ చేయాలి. ఏంటమ్మా నువ్వు సడన్ గా రోడ్డు మీదకి వచ్చేసావేంటి? నేను బ్రేక్ అయ్యడం లేట్ అయితే ఏం జరిగేదో తెలుసా? ఏం చేయను బాబు, రోడ్డు ఎలా దాటాలో అర్థం కాలేదు. సరే, ఇదేగా నీ ప్రాబ్లం, నేను దాటిస్తారా? నీకు చాలా శ్రమిస్తున్నాను బాబు. ఏం పర్వాలేదు బాబు. చూడమ్మా, ఇంత ట్రాఫిక్ లో రోడ్డు క్రాస్ చేయడం కష్టం కదా, ఎవరైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది. దిక్కులేని దాన్ని నాకు తోడెవరొస్తారు బాబు? పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను. నాకు ఇల్లు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఒక అనాథను బాబు.
నువ్వేం బాధపడకు. అందరూ ఉన్న అనాథల్లాగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, రోడ్డు దాటడానికి ఇంత కష్టపడుతున్నావే, మరి జీవితాన్ని ఎలా దాడతావు? ఆ దేవుడే చెప్పాలి. దేవుడి దాకా ఎందుకు, నేనే చెప్తాను. మీలాంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండటానికి మదర్ తెరీసా ఆశ్రయం ఉంది. అందులో చేరావంటే ఏ లోటు లేకుండా వాళ్ళే నేను జాగ్రత్తగా చూసుకుంటారు. నిజమే బాబు, ఆ ఆశ్రమం ఎక్కడుందో ఏమిటో, నన్ను ఎవరు చేర్పిస్తారు అక్కడ? ఇన్ని చెప్పిన వాడిని నేను చేర్చలేనా? పదండి, దగ్గర నేనే జాయిన్ చేస్తాను. ఆ పని చేయి బాబు, నీకు